యూనివర్సిటీ నుంచి విద్యుత్ ఎందుకు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థలపైనే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆధారపడుతుందని నిలదీశారు. ఉన్న అప్పులు సరిపోనట్లు అప్పులు చేసి ప్రైవేట్ కంపెనీల వద్ద ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. రోజు అన్నిటికంటే ముందు పవర్ జనరేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా పరిశ్రమలు తెలంగాణకు రావు. తెలంగాణ వచ్చినా అవి మనుగడ సాగించలేవు. కాబట్టి విద్యుత్తు అవసరాలకు అనుకూలంగా మరి రాష్ట్రంలో పవర్ జనరేషన్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి విద్యుత్తుకు సంబంధించినటువంటి బడ్జెటు 21,000 కోట్లు మాత్రమే తెలంగాణలో కేటాయించారు. ఈ కేటాయించినటువంటి డబ్బు కూడా అప్పులు తీర్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఉచిత పథకాలు, పవర్కు సంబంధించినటువంటి ఉచిత పథకాలు ఏవైతున్నాయో దానికి కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో లేదు ఈరోజు. మరి ఇది కాకుండా పాత బకాయిల పరిస్థితి ఏందో కూడా మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేసే పరిస్థితి లేదు. అదే కాకుండా నిధులు లేని కారణంగా అనేకమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టులు కూడా మరి ఎక్కడేసిన గొంగడి అదే విధంగా ఉంది. ఈరోజు ఉద్యోగస్తుల జీతభత్యాల పరిస్థితి కూడా మరి పవర్ కంపెనీలో చాలా దయనీయంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఇటీవల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 40,000 మెగావాట్లు విద్యుత్తును అదనంగా మరి జనరేట్ చేస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. మరి దానికి అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వము నిర్మాణాత్మకంగా చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈరోజు